మహబూబ్ నగర్ జిల్లా జడ్చర్లలో పొల్యూషన్ కంట్రోల్ బోర్డు పర్యటించింది. ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి వార్నింగ్ తో కదిలిన పొల్యూషన్ కంట్రోల్ బోర్డు అధికారులు పోలేపల్లి పారిశ్రామిక వాడలోని అరబిందో ఫార్మా కంపెనీని సందర్శించారు. వ్యర్థ జలాల పైప్ లైనింగ్లను పరిశీలించిన అధికారులు వ్యర్థ జలాల శాంపిల్స్ సేకరించారు. వాటర్ శాంపిల్స్ కు ల్యాబ్ టెస్ట్ నిర్వహించిన తర్వాత తదుపరి చర్యలు తీసుకుంటామన్నారు. ఫార్మా కంపెనీ నుంచి విడుదలవుతున్న జలాలతో తమ పంట పొలాలు దెబ్బతింటున్నాయని రైతులు ఆరోపిస్తున్నారు. అరబిందో ఫార్మా కంపెనీపై ప్రభుత్వం చర్యలు తీసుకోకపోతే ఫార్మా కంపెనీని తగలబెడతామని ఎమ్మెల్యే వార్నింగ్ ఇవ్వడంతో పొల్యూషన్ కంట్రోల్ బోర్డు అధికారులు చర్యలు చేపట్టారు. చూసిన తర్వాత ఇప్పుడు మేము వాస్తవ పరిస్థితిని మెంబర్ సెక్రటరీ గారికి ఇన్ఫార్మ్ చేసి రిపోర్ట్ ఇస్తాము. దానిపైన చర్యలు తీసుకుంటారు, తగిన చర్యలు తీసుకుంటారు. అలాగే ప్రస్తుతానికి ఇప్పుడు వర్షం నీళ్ళు అన్నీ బయటికి రాకుండా కొన్ని మనకు అవుట్లెట్స్ చూసాము. టెంపరీగా మొత్తం ఆ అవుట్లెట్స్ను కూడా మూసేయమని చెప్పి మనము ఇండస్ట్రీ వాళ్ళకి ఆదేశాలు ఇచ్చినాము. సో వాళ్ళు ఇవాళ ఈవినింగ్ వరకు మూసేసి మనకు కంప్లైంట్స్ ఇస్తారు. దాని మిగతా శాంపుల్స్ కూడా మనం అక్కడ తీసుకున్నాము. వాటర్ కలెక్షన్ ట్యాంక్స్ వాళ్ళు ప్రొవైడ్ చేశారు. ఫస్ట్ కట్టర్ రెయిన్ వాటర్ అని మనం కంటామినేషన్ కలెక్ట్ చేసుకోవడానికి ఆ వాటర్ శాంపుల్స్ కూడా కొన్ని అక్కడ తీసుకున్నాము. తీసి అది అనాలిసిస్ అయిన తర్వాత మేము వాళ్ళకి ఎలాంటి ఆదేశాలు ఇవ్వాలో మా మెంబర్ సెక్రటరీ గారికి రిపోర్ట్ ఇస్తాము. దాన్ని బేస్ చేసుకొని సార్ వాళ్ళ దగ్గర రివ్యూ అవుతుంది. రివ్యూ అయినాక ఆదేశాలు జారీ చేస్తాం. రైట్గా మహబూబ్ నగర్ జిల్లా జడ్చర్లలో పొల్యూషన్ కంట్రోల్ బోర్డు పర్యటించింది. దీనికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి విజయ్ అందిస్తారు. విజయ్, ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి ఏదైతే వార్నింగ్ ఇచ్చారో వార్నింగ్ తర్వాతనే ఈ పొల్యూషన్ బోర్డు కంట్రోల్ అయితే అరబిందో ఫార్మా కంపెనీని సందర్శించడం, శాంపిల్ సేకరించడం జరుగుతోంది. అంటే వార్నింగ్ ఇస్తేనే కానీ వారి చర్యలు జరగవా? ఎస్రేఖ, అయితే నిన్న జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి ఒక వీడియోని రిలీజ్ చేశారు. అయితే ఈ పోలేపల్లి పారిశ్రామిక వాడలో ఉన్నటువంటి ఏదైతే అరబిందో ఫార్మసీ ఉందో దాని నుంచి వస్తున్నటువంటి వ్యర్థ జలాల కారణంగా అక్కడ స్థానికంగా ఉన్నటువంటి రైతుల పంట పొలాలన్నీ కూడా నాశనం అవుతున్నటువంటి పరిస్థితి నెలకొంది. అయితే దీన్ని గత కొద్ది సంవత్సరాలుగా కూడా అనిరుద్ రెడ్డి ప్రభుత్వ దృష్టికి తీసుకురావాలని చెప్పి చూసినప్పటికీ కూడా సో అటు అధికారులు ఎవరు కూడా పట్టించుకోలేదు. కూడా ఒక వీడియోని అయితే రిలీజ్ చేశారు. ఒకవేళ కనుక ఈ రోజు పొద్దున్న 11 గంటల లోపు అటు పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ అధికారులు కనుక అరబిందో ఫార్మసీకి వచ్చి ఆ పరిస్థితిని చూడకపోతే కనుక అరబిందో ఫార్మసీని మేము తగలబెడతామంటూ కూడా నాటు వ్యాఖ్యలు చేస్తూ అయితే ఒక వీడియోని అయితే అనిరుద్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేస్తూ అధికారుల పైన ఒక వీడియోని రిలీజ్ చేశారు. సో వీడియోని రిలీజ్ చేసినటువంటి వెంటనే 24 గంటలు గడవక ముందే పొల్యూషన్ కంట్రోల్ బోర్డు అధికారులు వెంటనే స్పందించి ఈ పోలేపల్లి పారిశ్రామిక వాడలో ఉన్నటువంటి అరబిందో ఫార్మాకి అయితే చేరుకున్నారు. ముఖ్యంగా అక్కడ ఉన్నటువంటి రైతులు ఆరోపిస్తుంది ఏంటంటే ఆ అరబిందో ఫార్మసీ నుంచి వర్షం పడినటువంటి ప్రతిసారి కూడా ఆ బయటకు వచ్చేటువంటి వ్యర్థ జలాలతో బయటకు వచ్చేటువంటి పైప్ లైన్ ఏదైతే ఉందో సో దాని ద్వారా ఈ పంట పొలాలకు వ్యర్థ జలాలు వచ్చి పూర్తిగా తమ పంటలన్నీ కూడా నాశనం అయిపోతా ఉన్నాయి. ముఖ్యంగా భూములన్నీ కూడా పూర్తిగా బీడు బారిపోయేటువంటి పరిస్థితికి చేరుకుంటా ఉన్నాయి అంటూ కూడా అటు రైతులు అయితే ఆవేదన వ్యక్తం చేస్తా ఉన్నారు. వారి ఆవేదనని పట్టించుకున్నటువంటి అంటే వారి ఆవేదనని గమనించినటువంటి అనిరుద్ రెడ్డి ఒక వీడియోని రిలీజ్ చేసి ఈ సమస్యని పొల్యూషన్ కంట్రోల్ బోర్డు అధికారుల దృష్టికి అయితే తీసుకెళ్లారు. అక్కడికి వచ్చినటువంటి పొల్యూషన్ కంట్రోల్ బోర్డు అధికారులు ఇటు మహబూబ్ నగర్ జోన్ కు సంబంధించినటువంటి అధికారులు ఆ పొల్యూషన్ కి సంబంధించి ఏదైతే వ్యర్థ జలాల పైప్ లైన్ ఉందో ఆ పైప్ లైన్ లోని శాంపుల్స్ అలాగే వర్షపు నీరు బయటకు వచ్చేటువంటి వర్షపు నీరు ఏదైతే ఉందో సంపులు కావచ్చు అరబిందో ఫార్మసీలో ఉన్నటువంటి వ్యర్థ జలాల సంపుల నుంచి కూడా ఏదైతే శాంపుల్స్ ఉన్నాయో పూర్తిగా శాంపుల్స్ ను కూడా తీసుకున్నారు. ముఖ్యంగా ఈ శాంపుల్స్ ఆధారంగా ఏదైనా విషపూరితమైనటువంటి హానికారకమైనటువంటి వ్యర్థ జలాలు కనుక ఉంటే సో రైతుల పొలాల్లోకి అవి వెళ్తా ఉన్నాయి కాబట్టి ఖచ్చితంగా వారి పైన ఆదేశాలు జారీ చేసి ఫ్యాక్టరీ పైన ఆదేశాలు జారీ చేసి అరబిందో యాజమాన్యం పైన కూడా కఠినమైనటువంటి చర్యలకు తీసుకుంటామంటూ కూడా పొల్యూషన్ కంట్రోల్ బోర్డు అధికారులు మాట్లాడినటువంటి సిచ్యువేషన్ అక్కడ ఉంది. ఈ రేఖ విజయ్, మరి శాంపిల్స్ అయితే సేకరించారు. మరి శాంపిల్ కి సంబంధించిన రిజల్ట్స్ ఎప్పుడు వచ్చే అవకాశాలు ఉంటాయి? ఆ రిజల్ట్స్ రావడానికి కూడా ఇంకా టైం పట్టే అవకాశం ఉంటుందా? ఎస్ రేఖ, ఖచ్చితంగా. ఎందుకంటే తీసుకున్నటువంటి శాంపుల్స్ అన్నింటినీ కూడా క్షుణ్ణంగా పరిశీలించాల్సి ఉంటుంది. ఎందుకంటే ఆ వాటర్ లో ఎంత మొత్తం మీద ఈ కెమికల్స్ ఉన్నాయి అంటే వ్యర్థ జలాల్లో ఉన్నటువంటి కెమికల్స్ అన్నింటినీ కూడా వాళ్ళు విడగొట్టి చూడాల్సినటువంటి పరిస్థితి కూడా ఉంటుంది. కాబట్టి
సో అందులో అమోనియా మోతాదు ఎంత ఉంది, అలాగే ఇతర కెమికల్స్ మోతాదు ఎంత ఉంది అనేటువంటి దానిపైన కూడా పూర్తిగా రీసెర్చ్ చేసిన తర్వాతే పొల్యూషన్ కంట్రోల్ బోర్డు అధికారులు అయితే ఒక నివేదికను కూడా ప్రభుత్వానికి సమర్పిస్తారు. సో దానంతా అంటే తదనంతరం ఆ కంపెనీ పైన చర్యలు తీసుకునేటువంటి అవకాశం కూడా కనిపిస్తా ఉంటుంది. మొన్న గత కొద్ది రోజులుగా కూడా మనం చూసాము, హెటీరో ఫార్మర్స్ కి సంబంధించి రైతుల ఆవేదన వ్యక్తం చేస్తుంటే బిగ్ టీవీ కూడా ప్రత్యేకంగా వెళ్లి వారి ఆవేదనను కూడా అటు సమాజానికి ప్రపంచానికి తెలియజేసినటువంటి పరిస్థితి ఉంది. సో ఇలాంటి ఫార్మా కంపెనీలు వేల కోట్లు లక్షల కోట్లు సంపాదిస్తూనే వాళ్ళ రైతులను అంటే పక్కనే ఉన్నటువంటి రైతుల పంట పొలాలను కూడా నాశనం చేస్తుంటే ఊరుకునేది లేదంటూ కూడా జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి అయితే ఒక వీడియోని రిలీజ్ చేసినటువంటి తర్వాత ఇప్పుడు పొల్యూషన్ కంట్రోల్ బోర్డు అధికారుల్లో చలనం వచ్చినటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. రేఖ రైట్, థ్యాంక్ యూ విజయ్, థ్యాంక్స్ ఫర్ ది డీటెయిల్స్. ఇక ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి వార్నింగ్ తో పొల్యూషన్ బోర్డు అధికారులు అయితే కదిలారు. అటు పోలపల్లి పారిశ్రామిక వాడలోని అరబిందో ఫార్మా కంపెనీని సందర్శించి అక్కడున్న వ్యర్థ జలాలు ఏవైతే ఉన్నాయో వాటిని శాంపిల్స్ అయితే సేకరించారు, ల్యాబ్ టెస్ట్ కి అయితే పంపించారు. ఒకవేళ నిజంగానే ఆ వ్యర్థ జలాలలో ఏదైనా కెమికల్స్ కలిసి హానికారకంగా ఉండి పొలాలకు హాని కలిగించే విధంగా ఉంటే తప్పకుండా కంపెనీ పైన చర్యలు తీసుకునే అవకాశాలు ఉన్నాయని తెలుస్తున్నాయి.